శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఎస్ఐ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకుల వ్యవహారశైలి తప్పుపడుతూ ఈ ఘటనకు ఆ పార్టీ ప్రవర్తిస్తున్న సంస్కృతే కారణమని ఆరోపించారు. మహిళా పోలీస్ అధికారిపై జరిగిన ఘటన ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై జగన్ స్పందించి క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ కోరారు. రప్పారప్ప జగన్ సమక్షంలో శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై జరిగినటువంటి దాడి. నిజంగా ఈ దాడి జరిగినటువంటి తీరు చూస్తే సమాజం దిగ్భ్రాంతికి గురైంది. మొత్తం వైసీపీ నాయకులు ఒక మహిళా ఎస్ఐ స్థాయి అధికారిని రౌండప్ చేసి భుజాలు తాకుతూ, చేతులతో నెడుతూ, కాళ్లతో నెడుతూ ఆమెను హింసించినటువంటి తీరు చూస్తే ఒక పైశాచికత్వం కనపడలేదా ఈ వీడియో చూసినటువంటి ప్రజలందరికీ కూడా? అంటే తమకు అడ్డు వస్తే ఎవరినైనా సరే ఏదైనా చేస్తామనేటటువంటి ఆ ధోరణి ఇవాళ ఒక రప్పారప్ప సంస్కృతి. నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలో ఒక మహిళపై గుర్తులేని వ్యక్తులు